సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ వచ్చే ఆదివారం మే నెల 2వ ఆదివారం ప్రపంచమంతా ఏ దినాన్ని జరుపుకుంటారు ఒకసారి ఎరిగిన వాళ్ళు కామెంట్ బాక్స్లో రాయండి. అవును, ప్రతి సంవత్సరం మే నెల 2వ ఆదివారాన్ని మదర్స్ డేగా, తల్లుల దినోత్సవంగా, ఆ కన్న తల్లి గర్భానికి కృతజ్ఞతలు తెలియచేసే దినంగా మే నెల 2వ ఆదివారాన్ని జరుపుకుంటారు. అలాగని ఆ రోజే జరుపుకోవాలి, ఆ రోజుల్లోనే కృతజ్ఞత చెప్పాలని కాదు. కన్న గర్భానికి ప్రతిదినం మనం కృతజ్ఞత చెప్పాల్సిందే. అయితే ఒక మాట, దేవుడు మీకు ఇచ్చిన అమ్మ నాన్న సజీవంగా బ్రతికుంటే వారి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి వాళ్ళ కృతజ్ఞత చెప్పండి. అమ్మా నాన్న, మా కొరకు నువ్వు ఎంత త్యాగాలు చేసావో, ఎంత కష్టపడి మమ్మల్ని పెంచారో, నీ పెంపకానికి కృతజ్ఞతలు తల్లి అని హృదయమార వారి కృతజ్ఞతలు చెప్పి గుండెల మీద హత్తుకొని నేనంట, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే మీకు కలిగిన దానిలో ఎంతో కొంత ఒక చక్కటి బహుమానం రేపు తల్లికి ఎందుకు గిఫ్ట్గా ఇవ్వద్దు? ఓ మంచి చీరో, ఆ తల్లికి ఇష్టమైన తినుబండరాలో, ఏదో ఆ తల్లి ఏది ఇష్టపడుతుందో అమ్మకు మీరు ఎందుకు కృతజ్ఞతలు చెప్పకూడదు? ఈరోజు ఒక అద్భుతమైన వర్తమానం ఇప్పుడు మీరు వినబోతున్నారు. బైబిల్లోనే ఒక గొప్ప తల్లి తన పిల్లల కొరకు ఎలాంటి త్యాగం చేసిందో ఓ దివ్యమైన వర్తమానం వినండి. ప్రాముఖ్యంగా ఈరోజు శనివారం కదా, ఉపవాస ప్రార్థన 10 గంటలకి చక్కటి వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచారు. తప్పకుండా ఉపవసించి ఈరోజు ఉపవాస ప్రార్థనలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్ముడు నా ద్వారా ఓ దివ్యమైన వర్తమానం మన కొరకు సిద్ధపరిచారు. తప్పకుండా వినండి. రేపు ప్రత్యేకంగా మదర్స్ డే గురించి చక్కటి వర్తమానాలు ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్లో దేవుడు సిద్ధపరిచారు. తప్పకుండా వినండి, ఆశీర్వదించబడండి. రండి ధ్యానించుదాం. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం నుంచి 14వ వచనం వరకు. అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలునకు కనిన 2 కుమారులకు అర్మోనీని, మెఫీబోషెతును. ఈ మెఫీబోషెతు యోనాతాను కుమారుడు కాదు. బైబిల్లో 2 మెఫీబోషెతులు ఉన్నారు. యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు, రెండవది రెస్పా అనే తల్లికి పుట్టిన కుమారుడైన మెఫీబోషెతు. రైట్, ఒకసారి అందరూ. కనిన 2 కుమారులకు అర్మోనీని, మెఫీబోషెతును, సౌలు కుమార్తెయగు మెరాబు, మెహాలతీయుడగు బర్జిల్లయి కుమారుడైన అద్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీయులకు అప్పగించెను. వారు ఈ 7 తీసుకుని పోయి కొండ మీద యెహోవా సన్నిధిన ఉరి తీసిరి. ఆ 7 ఏకరీతిగానే చంపబడిరి. కోతకాలమున యవల కోత ఆరంభమందు వారు మరణమైరి. అయ్యా కుమార్తెయగు రిస్పా గోనె పట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోతకాల ఆరంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరం మీద కురియు వరకు అచ్చటనే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండను, రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా, అయ్యా కుమార్తెయగు రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను. ఇక నా వైపు చూడండి. దావీదు రాజుగా ఉన్న కాలంలో
3 సంవత్సరాలు విడవకుండా కరువు వచ్చింది. దేవా, ఈ కరువు ఎందుకు వచ్చింది అని అడిగాడు. సౌలు గిబియోనీయులను చంపాడు. న్యాయాధిపతి అయిన యెహోషువ గిబియోనీయులతో సమాధాన పడతానని ప్రమాణం చేశాడు. వాళ్ళల్లో ఎవరిని చంపనని మాటిచ్చాడు. యెహోషువ మాట సౌలు మరిచిపోయి గిబియోనీయులను చంపాడు కనుక దాన్ని బట్టి ఈ కరువు వచ్చింది అని చెప్పాడు. అప్పుడు భక్తుడైనటువంటి దావీదు గారు గిబియోనీయులను పిలిచి వాళ్ళని అంటున్నాడు, అయ్యా, మా దేశం మీదకి దోషం, మా పాపం మా దేశానికి శాపం అయిపోయింది. మీ పట్ల రాజైన సౌలు కీడు చేశాడు. అందుకనే 3 సంవత్సరాల నుంచి విడవక మా దేశంలో కరువు వచ్చింది. దోష నివృత్తికి ఏం చేయమంటారు అని అడిగాడు. గిబియోనీయులు అన్నారు, అయ్యా, మా కలిగిన కీడును బట్టి ఇశ్రాయేలు దేశానికి కీడు కలగాలి అని మేము అనుకోవట్లా, ఇశ్రాయేలీలు చంపబడాలి అని కూడా మేము అనుకోవట్లా. మరేం కావాలని కోరుకుంటున్నారు? సౌలు మమ్మల్ని చంపాడు కదా, సౌలు మమ్మల్ని చంపినట్లుగానే సౌలు కుటుంబానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాకు అప్పగించండి. ఎవరిని? సౌలు కుటుంబీకుల్ని మాకు అప్పగించండి. వాళ్ళను కొండ మీద ఉరి తీసి మేము చంపుతాం. చెప్పండి, ఎక్కడ? కొండ మీద ఉరి తీసి మేము చంపుతాం. అప్పుడు వెతికినప్పుడు మెఫీబోషెతును కాకుండా, యోనాతాను కుమారుడైన మెఫీబోషెతును కాకుండా సౌలు యొక్క వంశావళిలో ఒక 7 బ్రతికున్నారు. 5 తన కుమార్తె అయిన మెరాబుకు పుట్టిన 5 కుమారులు. రెండవది సౌలుకు ఒక ఉపపత్ని ఉంది. ఆ తల్లి పేరు రిస్పా. చెప్పండి, ఎప్పుడైనా పేరు విన్నారా అమ్మా? వినలా. నేను కూడా అంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదు. మెట్టుకు ఆ తల్లి పేరు రిస్పా. తన 2 కుమారులను, మొత్తానికి 7 తీసుకొని ఒక కొండ మీద ఉరేసి చంపారు. ఆ కొండ మీద ఉన్న చెట్టుకు వేలాడదీసి చంపారో, సిలువ మీద నిలవబెట్టి చంపారో మనకు తెలియదు. ధర్మశాస్త్రంలో ఉన్న పద్ధతి ఏంటంటే, తప్పు చేసిన వాడిని ఒకవేళ ఉరివేసి చంపినా, సిలువమ్రావునికి అప్పగించి చంపినా, సూర్యాస్తమయం లోపు అతన్ని సమాధి చేయాలి. సూర్యాస్తమయం లోపు సమాధి చేయకపోతే ఆ దేశం మీద మరలా దోషం నిలిచుంటుంది. ఇది బైబిల్లో రాయబడినటువంటి నియమం. ఈ 7 కుమారులను కొండ మీద ఉరి తీసి చంపితే ఎవరిని సమాధి చేయలా. సూర్యాస్తమయమైంది, ఎవరు వాళ్ళను సమాధి చేయలా. ఎందుకు? దావీదు గారు కూడా ఇక్కడ కాస్త తెలిసి నిర్లక్ష్యం చేశారో, తెలియక దాన్ని పట్టించుకోలేదో తెలియదు. చంపబడినటువంటి ఆ బిడ్డల శవాలు ఆ కొండ మీద అనాథ శవాల్లాగా ఉన్నాయి. 2 తల్లులు ఉన్నారు, మెరాబు, రిస్పా. తన 5 కొడుకులు, మెరాబు యొక్క 5 కొడుకులు చనిపోతే కొండ మీద అనాథ శవాల్లాగుంటే ఎందుకు ఆ తల్లి పట్టించుకోలా? ఇంకా చచ్చినోళ్ళ జోలి మనకెందుకు అన్నట్లుగా. విచిత్రం, ఈ రిస్పా ఏం చేసిందో తెలుసా? ఆ కొండ మీదకి వెళ్ళేటప్పుడు తనతో పాటు గోనెపట్ట తీసుకుని ఆ కొండ మీదే గోనెపట్ట పరుచుకొని, గమనించండి, కోతకాలము మొదలుకొని మరలా తొలకరి వర్షం వచ్చే ఆ వర్షాకాలం వరకు, ఆల్మోస్ట్ 5 నెలల నుంచి 6 నెలల వరకు ఆ తల్లి ఒక్కతే ఒంటరిగా ఆ పర్వతం మీద ఉంది. ఎందుకు ఆ పర్వతం మీద ఉందో తెలుసా? చనిపోయిన తన పిల్లల మృత కళేబరాలను ఆకాశ పక్షులు వచ్చి పొడుచుకొని తింటాయేమోనని. చనిపోయిన పిల్లల శవాన్ని కూడా ఎంత జాగ్రత్తగా కాపాడటానికి ఆ తల్లి ప్రాకులాడుతుందో చూడండి. అది కోతకాలం. కోతకాలం అంటే పంట చేతికొచ్చిన కాలం. మీరు ఎరుగుదురు కదా, పంట చేతికొచ్చిందంటే పక్షులు విస్తారంగా వస్తాయి. ఆ కొండ చుట్టూతా విస్తారంగా పక్షులు ఉన్నాయి. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
నా పిల్లల శవాన్ని ఆకాశ పక్షులు ముట్టకూడదని చెప్పి పగలంతా ఆ శవాల చుట్టూతా తిరుగుతూ ఏమాత్రం ఆకాశ పక్షి శబ్దం వినబడ్డా రాయి తీసుకొని విసరటం, వాటిని దూరంగా పంపించటం. ఆకాశ పక్షులైతే ఏదో రాయి విసిరి కర్రతో అట్లా అదిలించి వాటిని పంపించగలిగింది. రాత్రిపూట ఆ కొండ ప్రాంతంలో అడవి మృగాలు ఉండేవి. ఎట్లా పోరాడిందో నాకు తెలియదు కానండి, తన పిల్లలను అడవి మృగాలు చేల్చకుండా కొన్ని నెలల పాటు తన పిల్లలను కాపాడుతూ ఉంది. ఈ చిత్రం ఏంటంటే, చుట్టూతో ఉన్న ప్రజలు ఆ రిస్పాను గూర్చి కథలుగా మాట్లాడుకుంటున్నారు. చనిపోయిన బిడ్డల శవాన్ని కాపాడటానికి ఆ తల్లి కనపరుస్తున్న ఆ బాధ్యత, ఆ తల్లి కనపరుస్తున్న ప్రేమ ఎంత అపారమైందో, ఎంత అద్భుతమైందో కదా. ఇక చనిపోయిన శవాలకి ఎందుకులే ఈ కార్యక్రమం అని అనుకోకుండా తన బిడ్డలు సరి అయిన రీతిలో సమాధి చేయబడాలని, ఒకవేళ సమాధి చేయబడకపోయినా ఆకాశపు వర్షమైనా తన పిల్లల మీద పడాలని చెప్పి ఎంత బాధ్యతగా శవాలను కాపాడుతుందోనని ఆ తల్లి ప్రేమను గూర్చి వాళ్ళు వీళ్ళు ఘనంగా మాట్లాడుకుంటూ ఉంటే ఈ మాట రాజైన దావీదు చెవిలో పడింది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే రాజైన దావీదు చెవిలో ఈ మాట పడిందో, ఆ తల్లి ప్రేమను తలపోస్తూ, ఆ తల్లి ప్రేమకు, మానవ భాషలో చెప్పాలంటే ఆ తల్లి ప్రేమకు ఫిదా అయిపోయి ఏం చేశాడో తెలుసా? సౌలు కుమారులు యాబేష్గిలాతు వారు ఎక్కడో అతని ఎముకలను సమాధి చేస్తే, సౌలు ఎముకలను, సౌలు యొక్క కుమారుల యొక్క ఎముకలను ఇశ్రాయేలు దేశానికి తీసుకొచ్చి ఈ 7 పిల్లల శవాలను, మృత కళేబరాలను యెరూషలేము దేశానికి తీసుకొచ్చి సరి అయిన రీతిలో రాజైన దావీదు వాళ్ళను సమాధి చేశాడు. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. బిడ్డలారా, ఇక్కడ మీకు ఒక విలువైన మాట చెప్తాను. శవం పట్లే ఆ తల్లి అంత ప్రేమను కనపరిచిందంటే, చనిపోయిన మృత కళేబరాల పట్లే ఆ తల్లి అంత వాత్సల్యాన్ని చూపించిందంటే, బ్రతికి ఉన్న నీ పిల్లలను కాపాడుకోవటానికి ఒక తల్లిగా నీ పిల్లల కొరకు నువ్వు ఇంకెంత చేయాలో కదా. ఇక చనిపోయిన శవంతో ఏం పని లేదు. ఆ శవాలను కాపాడుకోవటానికి ఆ తల్లి అంత ప్రేమను, అంత వాత్సల్యతను, అంత బాధ్యతను కనపరిచి, నా పిల్లలను ఆకాశ పక్షులు ముట్టకూడదు, అడవి జంతువులు ముట్టకూడదని అంత బాధ్యతగా, చనిపోయిన శవాలను అంత బాధ్యతగా కాపాడుతున్నప్పుడు, ఓ తండ్రి, బ్రతికి ఉన్న నీ పిల్లలను కాపాడుకోవటానికి, ఓ తల్లి, దేవుడు నీకు అనుగ్రహించిన బ్రతికి ఉన్న నీ పిల్లలను కాపాడుకోవటానికి ఒక తల్లిగా, ఒక తండ్రిగా మన పిల్లల కొరకు మనం ఎంత చేయాలో ఒకసారి ఆలోచించండి. మన పిల్లలను కాపాడుకోవటానికి ఆధ్యాత్మికంగా ఈ వర్తమానంలో నుంచి ఎలా మన పిల్లలను కాపాడుకోవాలి? ఆ తల్లి తన పిల్లలను కాపాడుకోవటానికి కొండ ఎక్కుతుంది. ఎక్కేటప్పుడు గోనె పట్ట తీసుకొని వెళ్తుంది. గోనె పట్ట తీసుకొని కొండ ఎక్కుతుంది. దీన్ని ఆత్మీయ కోణంలో చెప్తాను. గోనె పట్ట తీసుకొని కొండ ఎక్కుతుంది. గోనె పట్ట ప్రలాపిస్తూ ప్రార్థించే జీవితానికి గుర్తు. ప్రలాపిస్తూ ప్రార్థన చేయటానికి కొండ ఎక్కుతుంది. ఏ కొండ? ఇశ్రాయేలు దేశంలో ఎన్నో కొండలు ఉన్నాయి, కానీ ఈ కొండలన్నిటిలో అతి శ్రేష్టమైన కొండ ఏదంటే కల్వరి కొండ. కల్వరి కొండ మీద మనుషుని యొక్క దోష నివృత్తికై యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని చిందించాడు. ప్రైజ్ ది లార్డ్. చెబుదాం, ప్రైజ్ ది లార్డ్. మరొకసారి ప్రైజ్ ది లార్డ్. గోనె పట్ట తీసుకొని ఏమెక్కుతుంది? కొండ పశ్చాత్తాపానికి గుర్తయితే, గోనె పట్ట ప్రలాపిస్తూ ప్రార్థించే జీవితానికి ఈ గోనె పట్ట గుర్తుగా ఉంది. నేను చెప్పే మాట, ఆ తల్లి ఆ కొండెక్కి, దేవా, వీళ్ళ తండ్రి ఉన్నాడే సౌలు,
సౌలు చేసిన పాపం ఈ పిల్లలకు శాపంగా మారిపోయిందయ్యా, క్షమించువా, క్షమించువా, నా భర్త చేసిన దోషాన్ని క్షమించువని ఆ కొండ మీద కూర్చొని తండ్రి చేసిన పాపం కొరకు, దోషం కొరకు ఆ తల్లి పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిలో ఏడుస్తుంది. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ప్రతి క్రైస్తవ తల్లి, ప్రతి క్రైస్తవ తండ్రి తన పిల్లల కొరకు ప్రార్థన చేయటానికి గోనె పట్ట తీసుకుని కలువరి పర్వతాన్ని సమీపించే వారిగా ఉండాలి. మరలా ఈ మాట చెప్తాను, గోనె పట్ట కట్టుకొని, గోనె పట్ట తీసుకొని కలువరి పర్వతాన్ని సమీపించే వారిగా ఉండాలి. ఏంటి గోనె పట్ట కట్టుకోవటం? ప్రలాపిస్తూ, కొండ పశ్చాత్తాపడుతూ ప్రలాపించే ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో మనం కలిగి ఉండాలి. దేని కొరకు ప్రలాపించాలి? దేని కొరకు మనం పశ్చాత్తాపడాలి? నీకు తెలుసా, మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు, వాళ్ళు చేసిన దోషం, వాళ్ళు చేసిన పాపం కొన్నిసార్లు మన తల మీద నిలిచి ఉంటుంది. ఆ తల మీద నిలిచి ఉండటాన్ని బట్టే మన బ్రతుకులో జరగాల్సిన కొన్ని కార్యక్రమాలు జరగకుండా ఆగిపోయేటట్లుగా, కొన్నిసార్లు నీ బ్రతుకులో కరువు కలిగేటట్లుగా, కరువు కలగటానికి కారణం ఏంటంటే తరతరాల నుంచి వస్తున్న పాపం, ఆ శాపం మన తలల మీద ఉండటాన్ని బట్టి కొన్ని కరువులు మన బ్రతుకులో మనం అనుభవిస్తాం. ఈ మాట వింటున్న బిడ్డలారా, నీ బ్రతుకులో నీవే కరువు అనుభవిస్తూ ఇక్కడికి వచ్చావు. కుటుంబంలో సమాధానం కరువైపోయిందా? శరీరంలో ఆరోగ్యం కరువైపోయిందా? ఆర్థికపరమైన కరువుతో తలడిల్లిపోతున్నావా? ఈ మాటలు వింటున్న సహోదరులారా, నీ వ్యక్తిగత జీవితంలో ఏది నీ ఇంటిలో కరువుగా ఉంది? ఏ కరువు అనుభవిస్తూ దైవ సన్నిధిలో నువ్వు ఉన్నావు? ఇశ్రాయేలు దేశం మీదకి కరువు రావటానికి కారణం ఏంటంటే సౌలు చేసిన పాపాన్ని బట్టి. ఒకసారి చూడండి, గిబియోనీలతో యుద్ధం చెయ్యం అని ప్రమాణం చేసింది ఎవరు? చెప్పండి. యెహోషువ ఇజ్రాయేలు దేశానికి వచ్చిన 450 సంవత్సరాల తర్వాత రాజుల పరిపాలన ప్రారంభమైంది. యెహోషువ కాలానికి సౌలు కాలానికి ఎంత తేడా ఉందో తెలుసా? సుమారుగా 480 సంవత్సరాల తేడా. ప్రమాణం చేసిందేమో యెహోషువ, ఆ ప్రమాణాన్ని బ్రద్దలు చేసిందేమో సౌలు. శిక్ష అనుభవిస్తుందేమో చెప్పండి. శిక్ష ఏ కాలంలో వచ్చింది? శిక్ష అనుభవిస్తుందేమో దావీదు గారి కాలంలో. అరే, నిబంధన చేసింది యెహోషువ. ఇప్పుడు చెప్పండి, 450 సంవత్సరాల క్రితం మన తాత దేవునితో ఏమి నిబంధన చేశాడో మనకు గుర్తుంటుందా? తాత దాకేందుకు, మనం చేసిన నిబంధనే మనకు గుర్తుండదు. ఐ రైట్? మనం దేవునికి ఇచ్చిన మాటనే కొన్నిసార్లు మర్చిపోతాం. 450 సంవత్సరాల క్రితం యెహోషువ చేసిన ప్రమాణం సౌలు తప్పితే, సౌలు తప్పిన దాన్ని బట్టి దావీదు కాలంలో కరువు వస్తే ఆ దినాలను బట్టి సౌలు చేసిన పాపం సౌలు కుటుంబంలో ఉన్న పిల్లలకు శాపంగా మారిపోయింది. అందుకని బిడ్డలారా, విలాప వాక్యాల్లో ఒక వేదనాభరితమైన మాట ఉంటుంది. చూడండి ఆ మాట. విలాప వాక్యాలు అందరూ చూడండి. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం నాతో కలిసి అందరూ ఈ మాట చెప్పండి. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. ఎంత బాధాకరమైన మాట చూడండి. ఇశ్రాయేలీలు బబులోను చెరలో ఉన్నప్పుడు ఏడుస్తూ రాసిన కీర్తన. ఇర్మియా భక్తుడు అంటాడు, మా పితరులు పాపం చేశారయ్యా, పాపం చేసిన మా పితరులు గతించిపోయారయ్యా. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే పాపం చేసిన పితరులు గతించిపోయారు, కానీ వాళ్ళ దోష శిక్షను మేము అనుభవిస్తున్నాము అంటాడు. పాపం చేసింది పితరులు,
దోష శిక్షను అనుభవిస్తుంది పిల్లలు. పాపం చేసింది పూర్వీకులు, ఆ శాపాన్ని అనుభవిస్తుంది వాళ్ళ వంశావళిలో పుట్టిన పిల్లలు. ఆ శాపాన్ని అనుభవిస్తున్నారు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ వ్యక్తిగత జీవితంలో కూడా నీ పూర్వీకులు ఉన్నారు చూసావు, నీ తాత ముత్తాతలు ఉన్నారు చూసావు. నిజదేవుడు ఎవరో తెలియక మన పూర్వీకులు విగ్రహారాధన సంబంధమైన కార్యక్రమాలు చేసిన వాళ్ళు, శాపగ్రస్తమైన విగ్రహారాధనలకు బానిసలైనటువంటి వాళ్ళు. కొందరు అక్రమస్తులుగా ఉండి ఉండొచ్చు పూర్వీకుల్లో, కొందరు దొంగలుగా ఉండి ఉండొచ్చు పూర్వీకుల్లో, కొందరు నరహంతకులుగా ఉండి ఉండొచ్చు పూర్వీకుల్లో, కొందరు వ్యభిచారులుగా ఉండి ఉండొచ్చు పూర్వీకుల్లో. పూర్వీకులు చేసిన పాపమట తర్వాత తరంలో పిల్లల తల మీద నిలిచి ఉంటుందట. అయ్యా, నా పూర్వీకులు పాపం చేస్తే ఆ దోష శిక్ష నా తల మీద నిలవకుండా ఉండటానికి నేనేం చేయాలి? ఏమి లేదు. నీ దోష నివృత్తికై 2000 సంవత్సరాల క్రితం కలువరి శిలువ మ్రాను మీద యేసయ్య తన పవిత్రమైన రక్తాన్ని చిందించాడు. శిలువ మ్రాను మీద వేలాడేవాడు శాపగ్రస్తుడు అని బైబిల్లో రాయబడింది. యేసుక్రీస్తు ఎందుకు శిలువ మ్రాను మీద వేలాడాడో తెలుసా? నీ శాపాన్ని తాను మోసి నీ తల మీద ఉన్న శాపపు కాడిని విరగగొట్టి ఆశీర్వాదపు వారసుడిగా నేను నిలవబెట్టడానికి శిలువ మ్రాను మీద దేవుడు వేలాడాడు. ఏం చేయాలో తెలుసా? ఈ తల్లి రిస్పా గోనెపట్టతో కొండను సమీపించినట్లుగా శిలువ పర్వతాన్ని సమీపించి, దేవా, నా దోషాన్ని బట్టి ఒకవేళ నా పిల్లలు ఎట్లా అయిపోయారేమో నన్ను క్షమించయ్యా. నా భర్త దోషాన్ని బట్టి ఒకవేళ నా పిల్లలు ఎట్లా అయిపోయారేమో క్షమించయ్యా. మా పూర్వీకులు చేసిన దోషాన్ని బట్టి ఒకవేళ పిల్లలు ఎట్లా అయిపోయారేమో క్షమించయ్యా అని గోనె పట్ట కట్టుకొని, బైబిల్లో రాసి ఉంటుంది కదా, పెనిమిటిని కోల్పోయిన యవ్వనురాలు ప్రలాపించినట్లుగా మన పూర్వీకుల పాపం, మన దోషం ఇవి క్షమించబడినట్లుగా పెనిమిటిని కోల్పోయిన యవ్వనురాలు ప్రలాపించినట్లు నువ్వు ప్రలాపిస్తే ఆ ప్రలాపపు ప్రార్థన ఏ శాపం నీ పిల్లలను అంటకుండా నా దేవుడు కాపాడును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చేద్దాం. గట్టిగా హల్లెలూయా. రైట్. ఇప్పుడు కొండ మీదకి వెళ్ళింది. దరిదాపుగా 5 నెలల పాటు మెరీబా పిల్లలు 5, మెరాబు పిల్లలు 5 ఉరివేయబడ్డారు. కానీ ఆ తల్లి ఏం చేయలేదు. రిస్పా ఏం చేసిందో తెలుసా? 5 నెలల పాటు తనొక్కతే ఒంటరిగా చనిపోయిన శవాలను కాపాడుతా ఉంది. ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండా, బాగా గమనించండి, ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండా, క్రూర మృగాలు ఆ మాంసాన్ని చేల్చకుండా పగలనక రాత్రనక ఆ తల్లి ఒక్కతే శవాలను కాపాడుతూ ఉంది. ఓ తల్లిగా, ఓ తండ్రిగా నీ బాధ్యత ఏంటో తెలుసా? దేవుడు నీకు అనుగ్రహించిన నీ పిల్లల మీద ఆకాశ పక్షులు వాలకుండా, అడవి మృగాలు వాళ్ళను చేల్చకుండా వాళ్ళను ప్రార్థన ద్వారా కాపాడాల్సిన బాధ్యత ఒక తండ్రిగా, తల్లిగా నీ భుజస్కంధాల మీద ఉంది. అయ్యా, ఆకాశ పక్షులు వాలకుండా అంటే ఆకాశ పక్షులు అంటే ఏంటి? యేసయ్య అంటారు కదా, విత్తువాడు విత్తటానికి వెళ్ళాడు, కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి, ఆకాశ పక్షులు వచ్చి ఆ విత్తనాలను తీసుకొని వెళ్ళిపోయాయి. అయ్యా, ఆకాశ పక్షులు అంటే ఏంటి? యేసయ్య అక్కడ అంటారు, ఆకాశ పక్షి అనగా దుష్టుడు లేక సాతాను అంటాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, దుష్టుడైన సాతాను నీ పిల్లలను ముట్టాలని, దుష్టుడైన సాతాను నీ యవ్వన బిడ్డలను ముట్టాలని, దుష్టుడైన సాతాను నీ యవ్వన కుమార్తెలను ముట్టాలని, ఎక్కడ వాడు దొరుకుతాడా వాడి మీద వాలి వాడిని అపవిత్రపరచాలని దుష్టుడైన సాతాను నీ పిల్లలను వెంటాడుతున్నాడు. అయ్యా విను,
ఈ కడవరి దినాలలో దుష్టుడు తనకు సమయము కొంచెమేనని తన కార్యాలు రెట్టింపు చేస్తున్నాడు. ఈ కాలంలో ప్రత్యేకంగా ఎవరి మీద దాడి చేస్తున్నాడంటే యవనస్తులను పట్టుకుంటున్నాడు. చిన్న వయసులోనే పిల్లలు దారి తప్పేటట్లుగా చిన్న బిడ్డలను పట్టుకుంటున్నాడు. యవన బిడ్డలను, చిన్న బిడ్డలను సాతాను దాడి చేస్తున్నప్పుడు ప్రతి క్రైస్తవ తల్లి ఒక రిస్పాలాగా దేవుని కొరకు మారాలి. ప్రతి తండ్రి ఒక రిస్పాలాగా దేవుని కొరకు యేసునామములో నిలవబడుదురుగాక. గట్టిగా చెప్దాం ఆమెన్. రిస్పా అనే పేరు కొన్న అద్భుతమైన అర్థం ఏంటంటే మండుచున్న రాయి అని అర్థం. ఆ తల్లి గుండెల్లో ఉన్న మంట ఏంటో తెలుసా? నా పిల్లల మీద దుష్టుడు వాలకూడదు, నా పిల్లలను క్రూర మృగాలు చేల్చకూడదు, సాతాను చేతిలో నా పిల్లలు పడకూడదు, అపవిత్రపు ఆత్మ చేతిలో నా పిల్లలు పడకూడదు, పాపంలో నా పిల్లలు పడకూడదని ఆ తల్లి ఒక మంటతో తన పిల్లలను కాపాడుకుంటూ వచ్చింది. నేను ఒక సేవకుడిని ఎరుగుదును. ఆ సేవకుడికి 4 కుమార్తెలు. యేసయ్యకి మహిమ కలుగును గాక. బైబిల్లో ఫిలిప్కి ఎంతమంది కుమార్తెలు? గట్టిగా నేను అడుగుతాను మీ అందరినీ, ఆడపిల్లలు పుట్టడం మంచిదా, మగ పిల్లలు పుట్టడం మంచిదా? అబ్బా, ఆ తల్లి చూడు ఎంత తెలివిగా చెప్పిందో. దేవుని చిత్తం ఏదైతే అది అంట, ఇక దీనికి తిరిగే లేదు. యథాగోత్రం అన్న ఇక దీనికి తిరిగే లేదు. దేవుడు ఎవరినిచ్చినా ఆడబిడ్డ అయినా ఒకటే, మగబిడ్డ అయినా ఒకటే. ఆడబిడ్డ పుట్టినందుకు ఏ తల్లి మనస్సులో కూడా ఇంత నొచ్చుకోకూడదు. ఆ బిడ్డలో దేవుడు నీకు అనుగ్రహించిన బహుమానాలు. నీవైతేనే ఆడబిడ్డలను చక్కగా పెంచగలవని, నీవైతేనే సరి అయిన రీతిలో ఆ బిడ్డలను పోషించగలవని దేవుడు నిన్ను ప్రేమించి, సరే దేవుడు ఆడబిడ్డలనిచ్చినా మగబిడ్డలనిచ్చినా అందుకు దేవునికి, ఆ దైవ సేవకుడికి 4 కుమార్తెలట. దేవుడిచ్చిన 4 కుమార్తెలను చూసి కొడుకుంటే బాగుండే ఏ రోజు మనసులో కూడా బాధపడలా. నేను కొన్నిసార్లు చూస్తాను, కొన్ని సందర్భాల్లో దేవుడు ఎవరినిస్తే అందుకు దేవునికి గట్టిగా, ఇప్పుడు బోయాజుకు టెన్షన్ ఉంది, నా వైపు చూడండి. దేవుడు ఎవరినిస్తే నేను చూస్తూ ఉంటాను. చర్చెస్లో ఆడపిల్లలు ఉన్నారు చూసారా, 10వ తరగతి రాసిన వాళ్ళు కానీ, ఇంటర్మీడియట్ రాసిన వాళ్ళు కానీ, అమ్మ రిజల్ట్స్ వచ్చినాయి కదరా, ఎట్లా మార్కులు వచ్చినాయి అంటే, అన్నయ్య 10/10 అన్నయ్య, 9.8 అన్నయ్య, 9.5 అన్నయ్య. అమ్మ మ్యాథ్స్లో ఎన్ని వచ్చినాయి? బిక్కముఖం పెట్టి, అన్న 10/10 వస్తాయి అనుకున్నాను, మ్యాథ్స్లో 9.9 వచ్చిందన్న అని ఏడుస్తుంది. మ్యాక్సిమం మన చర్చిలో ఏ ఆడబిడ్డను అడిగినా, ఏ బిడ్డను కదిలించినా డిస్టింక్షన్లో పాస్ అయిన వాళ్ళు 90 పైనే, కానీ 90 కింద వచ్చిన వాళ్ళు లేరు. ఆడపిల్లలను అడిగితే ఈ మగపిల్లులు ఉన్నారు కదా, మగపిల్లులు ఏళ్ళల్లో ఏ ఊడిని అడిగినా, ఎరా రిజల్ట్స్ వచ్చినాయి కదా, ఏమైంది? 1 పోయిందన్నా. ఏమిరో 1 పోయిందంటే అంటాడు, దిద్దేవుడు సరిగ్గా దిద్దలేదన్నా. ఇంకొకటి అంటాడు, పేపరు టఫ్గా వచ్చిందన్న. పేపర్ ఎప్పుడు లైట్గానే ఉంటుంది, వీడు చదివి చేస్తేగా. సరే వినండి, ఆ తండ్రికి 4 కుమార్తెలు, 4కి వివాహాలు చేశాడు. ఆ వివాహ వేదిక దగ్గర చిన్న కుమార్తె వివాహం చేసేటప్పుడు ఆయన సాక్ష్యం చెప్తా, ఈ నా 4 కుమార్తెలు హైదరాబాద్ టౌన్లోనే చదువుకున్నారు. నేను హైదరాబాద్ టౌన్లో సేవ చేసిన సేవకుడిని చేస్తూ ఉన్నాను. నా కనిష్ట కుమార్తె వివాహం చేస్తున్నాను. నా కుమార్తెలు గొప్ప చదువుకున్నారు అని నేను అతిశయంగా నేను చెప్పను. అది అందరి పిల్లలు చదువుతారు, అదేం పెద్ద అతిశయం ఏం కాదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు అని దాన్ని బట్టి నేను అతిశయంగా మాట్లాడను. నాకులాగా సేవ చేస్తున్నారు అనే దాన్ని బట్టి నేను అతిశయంగా మాట్లాడను. నా అతిశయం ఏంటంటే, నా 4 కుమార్తెలను ఒక పురుషుడి చేతిలో పెట్టేటప్పుడు కన్యకలుగా నా కుమార్తెలను భర్త చేతిలో పెట్టాను. నేను అతిశయంగా ఈ మాట చెప్పగలను, నా 4 కుమార్తెలు కన్యకలు.
ఎక్కడ వాళ్ళు త్రొట్టెల్లలేదు. ఏ పరపురుషుని చెలిమికి సాంగత్యానికి వెళ్ళలేదు. డాడీ, ఆ అబ్బాయికి మనసు ఇచ్చా. ఎవరికంట? ఏ కూతురు అనలా. పెళ్లి చూపులప్పుడు కూడా అమ్మ పలానా అబ్బాయిని చూసావు, రామ్మ చూదుకోనంటే, డాడీ మీకు నచ్చితే, అరే చెప్పండి, మీకు నచ్చితే నాకు కూడా నచ్చినట్టే డాడీ అని దేవుడు నాకు ఇచ్చిన 4 కుమార్తెలను ఒక పురుషుడి చేతిలో పెట్టే వరకు కన్యకలుగా నా కుమార్తెలను కాపాడా. నీవెప్పుడు ఓ సక్సెస్ఫుల్ తల్లివో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన కుమార్తెలను ఒకవేళ వాళ్ళకు వివాహం చేస్తే కన్యకలుగా ఒక పురుషుని చేతిలో నువ్వు పెట్టగలిగేవు అంటే, ఎస్, ఈ తరపు రిస్పావు నీవే. అలాగని ఇది స్త్రీలకు మాత్రమే కాదు, యవన ఆడపిల్లలకు మాత్రమే కాదు. ఓ తండ్రి, దేవుడు నీకు అనుగ్రహించిన కుమారులను, వాడి డిగ్రీయే చదవని, ఇంజనీరింగే చదవని, పీజీఏ చదవని, పిహెచ్డిఏ చేయని, అసలు ఏమీ చదవకుండా ఇంట్లో ఉన్నవాడే కానీ నీ కుమారుడికి వివాహం చేసి ఆ రోజు వచ్చే వరకు, ఒక స్త్రీని తీసుకొచ్చి వివాహం చేసి ఆ రోజు వచ్చే వరకు నీ కొడుకును నువ్వు పవిత్రుడిగా నువ్వు కాపాడగలిగితే, ఒకే స్త్రీకి ప్రదానం చేయబడిన పురుషునిగా, ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన కన్యకగా నీ కుమార్తెను నువ్వు కాపాడగలిగితే, నిన్ను మించిన ధన్యుడు భూమి మీద మరి ఎవ్వరూ లేరు. ఆయన కళ్ళెమటి నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ అంటాడు, నా 4 కుమార్తెలను కన్యకలుగా కాపాడాను. ఎందుకు కాపాడానో తెలుసా? ఎట్లా కాపాడానో తెలుసా? నా పిల్లలు చిన్నతనంలో, అసలు నా భార్య గర్భవతి అయినప్పటి నుండే గర్భం మీద చేయబెట్టి, దేవా బాబో పాపో తెలియదు కానీ ఒకటి అడుగుతా, మా కడుపున పుట్టబోయే బిడ్డ ద్వారా మీ నామానికి మహిమ రావాలి, మీ నామానికి ఘనత రావాలి. క్రైస్తవ్యానికి అవమానాన్ని తెచ్చే బిడ్డ మా కడుపునొద్దయ్యా. నీ నామానికి నింద తెచ్చే బిడ్డ మా కడుపునొద్దయ్యా. ఓ తాగుబోతో, తిరుగుబోతో, వ్యభిచారికుడో, జారత్వం చేసేవాడో, నరహంతకుడో, దొంగో అలాంటి బిడ్డ మాకొద్దయ్యా. ఒకవేళ మా కడుపున అట్లాంటి బిడ్డలు పుట్టేటట్టు అయితే మేము పిల్లలు లేకుండానే బ్రతుకుతామయ్యా. భార్య గర్భవతి అయిన ప్రతిసారి చేయబెట్టి ప్రార్థన చేసేవాళ్ళు. ఇక ఎల్కేజీ నుంచి వాళ్ళు స్కూల్కి వెళ్ళటం ప్రారంభించేవాళ్ళు. 4 పిల్లల్ని దగ్గరకు తీసుకొని ఒక్కొక్క బిడ్డ తల మీద చేతులు పెట్టి, దేవా కుమార్తెలు, ఆడపిల్లలు, ఏ దుష్టుడు పిల్లల్ని ముట్టకూడదయ్యా, ఏ దుష్టుని కన్ను నా పిల్లల మీద పడకూడదయ్యా, నా పిల్లల చుట్టూతో మీరు రక్తపు కంచి వేయ్యా. ఎల్కేజీ నుంచి వాళ్ళని స్కూల్కి పంపించే ప్రతిరోజు ప్రార్థన చేసేవాడిని. రైట్, టీనేజ్కి వచ్చారు. పిల్లలకి చెప్పేవాడిని, అమ్మా అడావుడిగా స్కూల్కి బయలుదేరి వెళ్ళొద్దు, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక్క పావు గంట మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకొని, యవన బిడ్డలారా నా వైపు చూడండి, తల్లులారా నా వైపు చూడండి, కన్నాము పెంచుతున్నామంటే కాదు, నువ్వు మెరాబులాగా బ్రతకూడదు, రిస్పాలాగా బ్రతకాలి. అందరూ పిల్లల్ని అంటారు, అదేం ఘనం కాదు. రైట్, అది ఘనమే, నో డౌట్. కన్నటువంటి పిల్లల్ని ఎలా నువ్వు పెంచుతున్నావు? కన్న పిల్లలు దేవునికి మహిమకరంగా ఉన్నారా, దేవునికి అవమానకరంగా ఉన్నారా? సంఘానికి ఘనత తెచ్చేటట్లుగా ఉన్నారా, సంఘం యొక్క గౌరవాన్ని, యేసుక్రీస్తు యొక్క ప్రతిష్టను బజారుకి ఇచ్చే పిల్లలుగా ఉన్నారా? వాళ్ళల్లో ఒకవేళ మారటానికి నీ పెంపకంలో ఒకవేళ లోపమేమో ఆలోచించు. లోపం అని నేను అనను కానీ ఆలోచించు. సమూయేలు చక్కగా పెంచిన పిల్లలు దారి తప్పారు. ఒకవేళ అలాంటి పరిస్థితి అయితే నువ్వు బాధ్యుడు కాదు, వాళ్ళ ప్రాణానికి నువ్వు ఉత్తరవాదివి కాదు. వాళ్ళు టీనేజ్లో అడుగుపెట్టిన తర్వాత వాళ్ళకి చెప్పేవాడిని, ప్రార్థన చేసుకునేవాళ్ళు. 4 బిడ్డల్ని నా దగ్గరికి తీసుకొచ్చి 4 పిల్లల మీద చేతులుంచి
ఒక ప్రార్థన చేసేవాడిని. దేవా, యవన వయసులో అడుగు పెట్టారు, మనసులో నా బిడ్డలు చక్కగా ఉన్నారు, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం మీరు సెలవిచ్చారు. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అని మీరు సెలవిచ్చారు. వీళ్ళ యవన వయస్సు, దానితో పాటు వీరు చక్కటి అందం కలిగిన వాళ్ళు, వీళ్ళ చుట్టూ కంచి వేయ్యా. అందగాడైన యోసేపును మీరు కాపాడలేదా? ప్రైజ్ ది లార్డ్. అందగాడైన మోషేను మీరు కాపాడలేదా? అసలు వీళ్ళ అందం తర్వాత వీళ్ళని మించిన అందగాడు కదయ్యా నువ్వు. 10,000 మంది పురుషులలో అతి కాంక్షణీయుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. నిన్ను మించిన అందగాడు ప్రపంచంలో ఎవరున్నారయ్యా? నీ యవన కాలంలో మీరెంత పవిత్రంగా బ్రతికారో, యవన కాలంలో తల్లి ఎస్తేరు ఎట్లా పవిత్రంగా బ్రతికిందో, నా పిల్లలను కూడా కాపాడయ్యా. రోజు ఏడుస్తూ ప్రార్థన చేసి, నా పిల్లలకు నేను ఫ్యాషన్ నేర్పలా. మొదటి నుంచి చెప్తా ఉండేవాడిని, అమ్మ స్కూల్కి వెళ్ళేది, కాలేజీకి వెళ్ళేది చదువు కోసం. కొంతమంది ఆడపిల్లలు చూడండి, కాలేజీకి వెళ్ళేటప్పుడు ఎంత మేకప్ చేస్తారో అంత మేకప్ చేస్తారు. ఒక తల్లి వచ్చి చెప్తుంది, అమ్మాయిలో కాస్త తేడా ఉందన్న, ప్రార్థన చేయండి అన్న. ఏమైందమ్మా? 9వ తరగతి దాకా బాగానే ఉందన్నా, మరి 10వ తరగతికి వచ్చిన తర్వాత ఏమైందో నాకు తెలియదు. స్కూలుకు వెళ్ళబోయే అర్ధగంట నుండి అద్దం ముందు నిలవబడుతుంది. అద్దం ముందు నిలవబడి జుట్టు ఇట్లా అనుకొని, చున్నీ ఇట్లా ఇట్లా చేతి మీద వేసుకొని ఎట్లా అంటది అన్నయ్య. దీనికి ఏమన్నా దెయ్యం పట్టిందో నాకు అర్థమయ్యేది కాదు. బిడ్డలారా, కాలేజీకి ఎందుకు వెళ్ళాలి? ఈ యవన ఆడబిడ్డ తన అందం చూపించటాక అదేమన్నా కాలేజీ ఫ్యాషన్ ర్యాంపా? సౌందర్యాన్ని ఒలకబోసే ఏమంటారు దాన్ని, సౌందర్యాన్ని ఒలకబోసే ఒక వేదిక అది కాదే. చదువు కోసం కదా వెళ్ళేది. చదువు కోసం వెళ్ళేటువంటి పిల్లలకు ఈ ఫ్యాషన్కి ప్రపంచం ఎందుకు? ఫ్యాషన్కి ప్రపంచం వైపు వెళుతుందంటే ఎక్కడో తేడా కొడుతుందని అర్థం. అంతేనయ్యా అమ్మ, అంతేనా? ఒక్కళ్ళు చెప్పలా? అంతే కదా. నా పిల్లలకి ఫ్యాషన్ నేర్పలా. ఆకాశ పక్షులు నా పిల్లల మీద వాలకుండా దివారాత్రులు నా పిల్లల కొరకు నేను ప్రార్థన చేసేవాడిని. అడవి మృగాలు అంటే క్రూరమైన స్వభావాలు నా పిల్లల దగ్గరికి రాకుండా, ఆ తల్లి ఆశ ఏంటో తెలుసా? దేవా, నా పిల్లలను దుష్టుడు ముట్టకూడదు, రైట్? నా పిల్లలు క్రూర స్వభావాలు కలిగిన వాళ్ళగా ఉండకూడదు, మీ వల్లే సాత్వికులుగా ఉండాలి. కొంతమంది పిల్లలు ఉంటారండి, కొంతమంది పిల్లలు, ఆ పిల్లల పరిస్థితి చూస్తే వాడికి ఒంటి మీద చెంచా కండుండదు. తండ్రి 6 అడుగుల అజానుబాహుడు, కనీ పెంచి పెద్ద చేసిన ఆ తల్లిని కొట్టడానికి కూడా చెయ్యి ఎత్తటానికి వెనుతీయని అడవి మృగాల లాంటి స్వభావాలు కలిగిన వాళ్ళు. అయిలారా అమలారా, ఒక విలువైన మాట చెప్తాను. ఎవరి మీద మనం చెయ్యెత్తి దాడి చేసేవాళ్ళుగా ఉండకూడదు. ప్రత్యేకంగా కనిన గర్భం మీద నువ్వు చెయ్యెత్తితే, తమ్ముడా, నీ అంత భ్రష్టుడు ఇంకొకడు లేడరా. నవమాసాలు మోసి కని 10 రక్తపు చొక్కలు కలిపితే ఒక పాల బొట్టు అవుతుంది. 10 రక్తపు చొక్కలు కలిపితే ఒక పాల బొట్టు అవుతుంది. 10 రక్తపు చొక్కలు కలిస్తే ఒక పాల బొట్టు అవుతుంది. తన రక్తాన్ని నీకు పాలుగా మార్చి ఒడిలో పెట్టుకొని, ఆ తల్లి త్రాపించింది పాలుగారమ్మా. ఆ తల్లి తన రక్తాన్ని నీకు తాపించింది. ఆ తల్లి రక్తాన్ని తాగి పెరిగిన నీవు ఈరోజు ఆ తల్లి అంటే, తండ్రి అంటే పట్టించుకొని ఒక సంస్కారహీనుడిగా ఒకవేళ నువ్వు బ్రతుకుతూ ఉంటే ఆలోచించు. ఈ తల్లి ఆకాశ పక్షులు తన పిల్లల మీద వాలకుండా, అడవి జంతువులు తన పిల్లలను సమీపించకుండా దేవుని కృప కాపాడుతూ వచ్చింది. దేవుడు నీకు అనుగ్రహించిన నీ పిల్లను రెస్పాలాగా కాపాడుకుందువుగాక.
కాపాడుకొందువుగాక. కాపాడుకోవాలనే మంట ప్రతి క్షణం నీ గుండెల్లో ఉండునుగాక. రైట్. ఇంతకీ కేవలం కాపాడటానికి మాత్రమే తాను అక్కడ మేలుకొని ఉందా అంటే అక్కడ ఒక మంచి మాట రాసి ఉంటుంది, చూడండి. ఆ మాట చదవండి. 21వ అధ్యాయం 10వ వచనం. అందరూ 10వ వచనం. రైట్, చదువు చిన్న. బ్యాక్ మరలా. రైట్. ఆకాశము నుండి వర్షము ఆ కళేబరల మీద కురియు వరకు అచ్చటనే. ఎందుకు అచ్చటే ఉంది? ఆకాశ పక్షులు వాలకూడదు, అది ఒక్కటే కాదు. అడవి మృగాలు తన బిడ్డను చేల్చకూడదు అనేది కాదు. దానితో పాటు ఆ తల్లి గుండెల్లో ఉన్న ఆశ ఏంటంటే చనిపోయిన శవాల మీద ఆకాశపు వర్షం కురవాలి. చూడండి, నేను మరలా అంటాను, అమ్మా, ఒక శవం పట్లే ఆ తల్లి ఎంత ప్రేమను కనపరిస్తే సజీవులుగా ఉన్న నీ పిల్లల పట్ల ఒక తండ్రిగా నీవెంత బాధ్యతగా బ్రతకాలో ఒకసారి ఆలోచించు. బ్రతికి ఉన్న నీ పిల్లల పట్ల ఒక తల్లిగా నీవు ఇంకెంత బాధ్యతగా ఉండాలో ఒక్కసారి ఆలోచించు. ఈ తల్లి ఆశ ఏంటో తెలుసా? తన పిల్లల శవాల మీద ఆకాశపు వర్షం కురవాలి. ప్రతి తల్లి, ప్రతి తండ్రి తన బిడ్డల కొరకు ప్రార్థన చేసేటప్పుడు, దేవా, నా పిల్లల మీద ఆకాశపు వర్షం కురవాలి నాయన, ఆకాశపు వర్షం వాళ్ళ మీద కురవాలి ప్రభువా. ఏ ఆకాశపు వర్షం? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పరిశుద్ధాత్మను వర్షంతో దేవుని యొక్క వాక్యం పోల్చింది. యెషయా గ్రంథం చూడండి, 44వ అధ్యాయం 3-4 వచనాలు. నాతో కలిసి అందరూ చెప్పండి. నేను దప్పిగల వాళ్ళ మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. చెప్పాలి. కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. 4, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురుగాక. తల్లులరా, ఒక్కసారి ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ వాగ్దానం మీద చేయి పెట్టుకొని ప్రార్థన చేసుకోండి. అమ్మా, ఓ సేవకుడిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈ వాగ్దానం మన పిల్లల జీవితాల్లో దేవుడు నెరవేర్చును గాక. ఈ వాగ్దానం మన పిల్లల జీవితాల్లో దేవుడు నెరవేర్చును గాక అంటాడు. 3వ వచనం అంటాడు, దేవుడు అక్కడ ఎండిన భూమి మీద ప్రవాహ జలములు కుమ్మరించినట్లుగా నీ సంతతి మీద ఏం కుమ్మరిస్తానంటాడు? నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అంటాడు. ఈ తల్లి రిస్పా శవాలను అక్కడ పెట్టుకొని ఆకాశ వర్షం వాళ్ళ మీద కురవాలి అని ఎదురు చూసింది కదా. ప్రతి తల్లి, ఒక తల్లిగా నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవా, నా పసిబిడ్డల మీదే నీ ఆత్మ కుమ్మరించబడాలయ్యా. నా యవ్వన బిడ్డల మీదే నీ ఆత్మ కుమ్మరించబడాలయ్యా. నా పిల్లలు పసితనం నుంచే ఆత్మపూర్ణులుగా మార్చబడాలయ్యా. పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం కదా, బాప్తిస్మం ఇచ్చి యోహాను తల్లి గర్భములో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వాడు అని రాయబడి ఉంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట ఏంటంటే, నీకు పుట్టిన పిల్లలను నేను ఆశీర్వదిస్తాను, నా ఆత్మను వాళ్ళ మీద నేను కుమ్మరిస్తాను అంటాడు. ఆ తల్లి ఏడ్చింది, పరిశుద్ధాత్మ అనే వర్షం నా పిల్లల మీద కురవాలయ్యా, నా పిల్లల మీద మీ ఆత్మ తాకిడి కలగాలయ్యా. ఏడుస్తావని ఆ ఆత్మ తాకిడి యవ్వన బిడ్డల మీద కుమ్మరించబడితే, యవనస్తులారా నా వైపు చూడండి, యవన కాలములో ఒకడు పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మచేత నడిపించబడిన వాడైతే, ఆత్మ పొందిన యవ్వనుడు ఎలా ఉంటాడో ఇక్కడ అంటాడు, గడ్డిలో నిరవంజి మొక్క ఎదిగినట్లు వాళ్ళు ఎదుగుదురుగాక. చెప్దాం ఆమెన్.
నా వైపు చూడండి. గడ్డిలో విత్తనం వేస్తే విత్తనం మొలకెత్తదు. ఒకవేళ విత్తనం మొలకెత్తిన ఆ గడ్డి మొలకెత్తినటువంటి ఆ మొక్కను ఎదగకుండా అణిచేస్తుంది. గడ్డిలో విత్తనం దరిదాపుగా మొలవదు. ఒకవేళ మొలిసిన అది ఎదగదు. విచిత్రం ఏంటంటే గడ్డిలో మొలవగలిగే ఒకే ఒక్క విత్తనం, గడ్డిలో మహావృక్షంగా మార్చబడగలిగే ఒకే ఒక్క వృక్షం నిరవంజి వృక్షం. మన పిల్లల మీద దేవుని ఆత్మ కుమ్మరించబడితే వాళ్ళు ఆత్మీయంగా ఎదగకుండా గడ్డి లాంటి ప్రతికూల పరిస్థితులు వాళ్ళను తొక్కాలని ప్రయత్నం చేస్తూ ఉన్న ఆ గడ్డిని ఛేదించుకొని వారు ఎదిగి మహావృక్షాలుగా దేవుని కొరకు వాళ్ళు మార్చబడతారు. చెప్దాం ఆమేన్. నీకు పుట్టిన పిల్లలు నేను ఆశీర్వదిస్తాను, నా ఆత్మను వాళ్ళ మీద కుమ్మరిస్తాను. గడ్డిలో నిరవంజి మొక్క ఎదిగినట్లు, గడ్డిలో నిరవంజి మొక్క ఎదిగినట్లు వాళ్ళు ఎదుగుతారు అంటాడు. ఆఖరిగా ఈ తల్లి ధైర్యం, ఈ తల్లి త్యాగం, ఈ తల్లి పోరాటం తనొక్కతే ఉంది. ఒకసారి ఆలోచించండి, తనొక్కతే ఉంది. తన బిడ్డల పట్ల ఎంత బాధ్యత, తన బిడ్డల పట్ల ఎంత ఆరాటం, తన పిల్లలను కాపాడుకోవటానికి ఆ తల్లికి ఎంత పోరాటం. ఒక స్త్రీ అడవి మృగాలతో పోరాడగలదా? అమ్మ నా వైపు చూసి చెప్పండి. ఒక స్త్రీ అడవి మృగాలతో పోరాడగలదా? ఎలుగుబంటితో ఒక స్త్రీ పోరాడగలదా? కానీ పోరాడింది. ఒక స్త్రీ సింహంతో పోరాడగలదా? సింహం వచ్చిందో రాలేదో బైబిల్లో రాయబడలేదు, కానీ ఒకవేళ సింహం వచ్చినా దాని చేతిలో చస్తా, కానీ నా పిల్లను కాపాడుకునే ప్రయత్నాన్ని మాత్రం నేను విరమించను. అందుకనే తల్లి ప్రేమను, తల్లి కాపుదలను దేవుని కాపుదలతో పోలుస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. తల్లి కాపుదల అవి బిడ్లరా సృష్టిలో జీవించే చిన్న చిన్న జీవరాశులే కానీ మనుషులే కానీ తల్లికుండే మమకారం, తన బిడ్డలను కాపాడుకునే విషయంలో తల్లి కనపరిచే ధైర్య సాహసాలు ఇంత అంతా కాదు. ఒక చిన్న వీడియో మీకు చూపిస్తాను, చూడండి. ఇంకోసారి చూపించు తమ్ముడు. మరొక వీడియో ఉంది కదా, ఇది ఒకసారి చూపించు. కానీ ఒక మాట చెప్తా, ఒకవేళ రైట్, ఒకవేళ అట్లాంటి తల్లి నీకు లేకపోయి ఉండొచ్చు. ఆ ఎలుక తన పిల్ల ఎలుకను కాపాడుకోవటానికి పాముతో పోరాడింది కదా. ప్రవాహంలో కొట్టుకొని పోతున్న కుక్క పిల్లను కాపాడటానికి ఆ తల్లి కుక్క ఎంత పోరాడిందో కదా. ఇది చూసినప్పుడు కల్వరిలో యేసయ్య చూపించిన ప్రేమ మన కళ్ళ ముందు కదిలాడుతూ ఉంటుంది. ఆయన తన ప్రాణాన్ని ధారపోసి ఆయన మరణించి మనలను బ్రతికించుకున్నాడు. ఆయన తన ప్రాణాన్ని ధారపోసి మనకు ఆ తల్లి ప్రేమ యేసయ్యలో మాత్రమే నువ్వు చూడగలవు. సరే, మెట్టుకు రిస్పా చేసిన ఈ కార్యక్రమం అంతా ఇప్పుడు ఎవరికి వినబడింది? చెప్పాలి, ఎవరికి వినబడింది? ఆ దావీదుకు వినబడి, తన పిల్లల కొరకు ఎంత తాపత్రయపడుతున్న ఈ తల్లి ప్రేమను చూసి నేనెట్లా మౌనంగా ఉంటాను? ఆవిడ కుమారులను సమాధి చేస్తా, మెరాబు 5 కుమారులను సమాధి చేస్తా. వీళ్ళ పూర్వీకుడు ఉన్నాడే సౌలు, అతని కుటుంబీకులు ఉన్నారే, వాళ్ళందరూ సరి అయిన రీతిలో సమాధి చేయబట్టడానికి నువ్వు చేసే ప్రార్థన, నీ పిల్లల కొరకు నువ్వు పడే ఆరాటం, నీ పిల్లల కొరకు నువ్వు చేసే పోరాటం పరమ దావీదైన యేసయ్యకు వినబడేటట్లుగా నువ్వు పోరాడాలి.
ఆయనకు వినబడిందా? నేను అంటాను, ఈ తల్లి తన కుమారులు ఇద్దరి కోసమే ఏడ్చుంటుంది. ఆ పరమ దావీదు ఎవరో తెలుసా? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు ఆయన.